హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. టీడీపీ దగ్గరుండి కమింగ్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తుందా? ఈ డౌట్ నాకు వచ్చింది, కానీ మిగతా వాళ్ళకి వచ్చిందో లేదో తెలియదు మరి. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని ఈ స్పెషల్ వీడియో. టీడీపీ ఒక చెయ్యరాని తప్పు రీసెంట్గా చేసింది. ఒక పక్క చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అటుపక్క స్టేట్ని డెవలప్ చేస్తుంటే, మరోపక్క పార్టీ వెనక నుంచి లోకేష్ గారు చాలా డ్యామేజ్ స్టార్ట్ చేశారు. ఆ డ్యామేజ్ ఎంతవరకు వెళ్తుందంటే వీళ్ళకి అర్థం కావట్లే. ఎంతవరకు వెళ్తుందంటే కమింగ్ ఎలక్షన్స్లో దగ్గరుండి మేళతాళాలతో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లోకేష్ గారు, మీరు సీఎం అనే మత్తులో పవన్ కళ్యాణ్ గారికి దారి ఇస్తున్నారు. కావలసినంత దారి, రహదారి, మా పవన్ కళ్యాణ్ గారికి రహదారి మీరే ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, ఆయన ఖాళీ లేరు. జనాల కోసమే పనిచేస్తున్నారు. ఏం చెప్తున్నారో అంతకు మించి చేస్తున్నారు. ఆ క్లారిటీ మీకు కూడా రావాలి. మీరేంటంటే ఆ భయం పట్టుకుందో ఏంటో నాకు తెలియదు, కానీ ముందుగానే జాగ్రత్త పడి ఏమైనా తెలివితేటలతో పనులు చేస్తే తప్ప నేను సీఎం కాలేను అనే భ్రమలో మీరు ఉండి, దానికి ఒకే ఒక్కడు వీడైతే నన్ను సీఎం సీట్లో పెట్టగలడని చెప్పేసి ఈ రాజేష్ గారిని పట్టుకున్నారని నాకు తెలియదు. కానీ లేదు, మీకు ముందుగానే ప్లానింగ్గా ఎలక్షన్లు ముందుగానే నేను సీఎం అవ్వాలంటే వీడు కంపల్సరీ నాకు ఉండాలి అని చెప్పేసి వాడు ఎంత వాగినా కూడా పట్టించుకోలేదా? ఇది నాన్నగారి దృష్టికి వెళ్ళలేదా? చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళలేదా? వెళ్తే ఆయన ఊరుకోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్పగా చూసుకుంటున్నాడో మీరు చూస్తున్నారు. కానీ ఏదైనా టీడీపీ టైం బాగోలేక మీ లెక్కలు ఏవో ప్లాన్ చేసుకునే తారుమారైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కమింగ్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా సీఎం. దాంట్లో డౌటే లేదు. మీరు చేసే తలతకి వ్యవహారాల వల్ల ఇంకా ఫాస్ట్ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నిజంగా చిన్నపిల్లలకైనా కూడా ఈ క్లారిటీ ఉంటుంది. మీకు ఎందుకు ఉండట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావడం లే. అరే, ఎలక్షన్స్కి ముందు కూటమిలో ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ మీద కదా దండెత్తడం ఏంటి మీరు? ఆయన ఒక గొప్ప వ్యక్తి, ప్రజల కోసమే పనిచేస్తాడని తెలుసు. అలా తెలిసి కూటమిలో అంత గొప్ప వ్యక్తి ఉన్నాడని తెలిసి కూడా ఆయన మీద ఏంట్రా బాబు, ఎక్కడ ఎలా ఉన్నారో నాకు అర్థం కావడంలే. ఈ రాజేష్ గారిని ఎందుకు నమ్ముతున్నారు మీరు అంతగా? వాడిని మళ్ళా ఏ మాట అనకుండా, సస్పెండ్ అనే మాట లేకుండా వాడిని మంగళగిరి ఆఫీసులో కూర్చోబెట్టి వాడితో ప్రెస్ మీట్ పెట్టించడం ఏంటి? దేనికి సంకేతం? లోకేష్ గారు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? చిన్నపిల్లలు కూడా ఇది చేయరు సార్. ఓ పక్క మీ నాన్నగారు చంద్రబాబు గారు నాన్నారు అంటుంటారు కదా, మీ నాన్నారు అక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సినంత గౌరవం ఇస్తున్నారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో పోయే కాలం మీకేంటి? రాజేష్ గారిని పట్టుకొని తుత్తరేంటి అంటున్నా. మీరేమన్నా 70-80 ఏళ్ళ ముసలోడా కాదు కదా, యంగ్ బాయ్ కదా. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని యంగ్ బాయ్ అనుకోవట్లే, చిన్నపిల్లడు అనుకుంటున్నాం. ఎందుకంత సీఎం సీటు మీద అంత తుత్తరా ఉంది కదా ఏజ్. ముందు గొప్ప వ్యక్తి, జనాల కోసం పనిచేసే వ్యక్తి, ఆయన ఏదైనా చేయనివ్వండి జనాలకి. మీ తుత్తరపాడుగాను ఈ రాజేష్ గారిని ఎంటేసుకొని జరిగితే మీకు సీఎం అయిపోతారా? ఏం సార్, మంచి ఫ్యామిలీలో పుట్టారు, నాన్నగారి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది, అసెంబ్లీలో కూర్చున్నారు. అసెంబ్లీలో కూర్చుంటే మీకు పడ్డాయనుకున్నారా ఓట్లేంటి? ఓట్లు మీకు పడ్డాయనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని చూసి పడ్డాయి ఓట్లు, చంద్రబాబు గారిని చూసి పడ్డాయి ఓట్లు. ఆ క్లారిటీ మిస్ అయితే మాత్రం చాలా దెబ్బతింటారు. ఈ రాజేష్ గారు మిమ్మల్ని వాడేసుకుంటున్నాడు, దొరికాడు ఒక అమాయకుడు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళా నాకు ఏ పార్టీ తీసుకోదని చెప్పేసి టీడీపీని బంకపట్టుకున్నట్టు పట్టుకున్నాడు వాడు. అది మీకు అర్థమే కావట్లేదు. వాడు క్లారిటీగానే ఉన్నాడు. వాడు క్లారిటీగా ఉండి ఇప్పటికే మీకు తెలియకుండా మిమ్మల్ని వాడుకుంటూ ఒక పక్క ట్రాన్స్ఫర్లు, ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లు అవి ఇవి చెప్పి మీతో పనులు చేయించుకుంటున్నాడు వాడు.
కూడబలుక్కొని సంపాదించుకుంటున్నాడు వాడు. మీకు అర్థం కావట్లేదు అది. మీకు క్లారిటీ వచ్చే లోపల మొత్తం ఆ శాంతం నాకిపోద్ది వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేరు సార్ మీరు. మీకు అర్థం కావట్లే. అది తుఫాన్. అది ఆ తాకిడి తట్టుకోగలరా మీరు? ప్లానింగ్లు వేయడానికి కూడా అర్థం ఉండాలి. లోకేష్ గారు మేలుకోండి. వాడు తప్పుడు ఏదో వాడు. వాడిని అంటిపెట్టుకొని మీరు ఏదో సీఎం కావాలని ఆలోచన పెట్టుకోవద్దండి. జరిగే పనులు కాదు సార్. మై డియర్ లోకేష్ గారు, జరిగే పనులు కాదు. ఈ తుత్తరగాన్ని పెట్టుకొని మీరు తుత్తర పనులు చేయొద్దు. సంకనాగిపోయే ఎవరని చేయొద్దు. మీరు ఇలా చేసుకుంటూ పోవడం వల్ల మాలాంటి జనసేనలకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఏం చేసినా, ఎన్ని వాగినా, ఎన్ని కథలు పడ్డా కూడా సీఎం పవన్ కళ్యాణ్ గారే కమింగ్ ఎలక్షన్స్లో. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనాలకు పూర్తి క్లారిటీ వచ్చింది, ఎవడు పని చేస్తాడో ఎవడు పని చేయడు అని చెప్పేసి. మీరు గమనిస్తున్నారా? రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు కూడా ఖాళీ లేరు. జనాల కోసమే పనిచేస్తున్నాడు. జనాల కోసమే బతుకుతున్న నాయకుడు ఆయన. ఆయన్ను సీఎం చేయకుండా ఎలా జరుగుతాయనుకుంటారు మీ ప్లానింగ్స్ అన్నీ? మీ పనికిమాలిన ప్లానింగ్స్ అన్నీ రాజేష్ గారు అనుకుంటే అయిపోతుందా? ఏమ్రా రాజేష్, నాకేం చేస్తున్నావు? లోకేష్ గారిని చూస్తున్నాం. కంటిన్యూ వీడియోలు మూత పడుతూనే ఉంటుంది. నా కొడక ఎవరి నుంచి తప్పించుకున్నా కూడా నా నుంచి తప్పించుకోలేరు రాజేష్గా. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.